ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఇది మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకు ఆయిల్ వేడి అవుతూ ఉంటుంది. ఈలోగా ఫస్ట్ మనం చికెన్ అనేది కొద్దిగా మ్యారినేట్ చేసుకోవాలి. సో మసాలాలన్నీ కూడా కలిపేసి కొద్దిగా పెరుగు, అలాగే దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. సో దీంట్లో ఏంటంటే ఒక్కొక్క చోట మీరు బయటకు వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్స్లలో మీకు దొరుకుతూ ఉంటుంది. అంటే ఒక్కరు చేసిన డిష్ సేమ్ అదే రెసిపీతో ఇంకొక వాళ్ళు చేయరు కదా. సో కాబట్టి మీకు రకరకాలుగా ఉంటుంది. మనకు నచ్చిన ఫ్లేవర్స్ దీంట్లో మనం యాడ్ చేసి చేసుకోవచ్చు. గరం మసాలా పొడి, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది జస్ట్ లైక్ ఏంటంటే మనం కొంచెం ఆ టిక్కా మసాలా టైప్లో కొద్దిగా మనం మ్యారినేట్ చేసుకుంటాం అనమాట. దీంట్లో కొంచెం సోయా సాస్ వేస్తున్నాను. మనకు కొంచెం ఆ డిఫరెంట్ టేస్ట్ అనేది తగలడానికి అవసరం ఉంటే వేసుకోండి, లేకపోతే ఇది అవాయిడ్ చేయొచ్చు. అలాగే కొద్దిగా నిమ్మరసం, మరీ ఎక్కువ కాదు, కొంచెం. ఆ మాత్రం సరిపోతుంది. సో కారం బదులుగా కావాల్సిన పచ్చిమిర్చి పేస్ట్ లాంటిది వేసుకోవచ్చు. దాంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసి పేస్ట్ చేసేసుకుంటే బాగుంటుంది. కొంచెం గ్రీన్ కలర్లో కనబడాలనుకుంటే దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని చేసుకుంటే అదొక డిఫరెంట్ ఫ్లేవర్లో వస్తుంది. చట్పటా కావాలనుకుంటే కొంచెం ఆమ్చూర్ పొడి కానీ లేదా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా రకరకాలుగా ఉంటుంది. మీరు తీసుకునే పెరుగు ఏదైతే ఉందో కొంచెం అంటే ఫ్రెష్ది కాకుండా కొంచెం ఒక పూట ముందుగా ఉన్న అంటే మనం సెట్ చేసుకున్న పెరుగు అయితే కొంచెం లైట్ ఆ పులుపు అనేది దాంట్లో యాడ్ అవుతుంది. అది బాగుంటుంది అన్నమాట. టిక్కాకైనా ఇలాంటి స్నాక్స్ చేసుకున్నాం మనకి. ఓకే, దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. సో దట్ ఏంటంటే మనకు ఆ ముక్కకి కొంచెం ఈ మసాలాలన్నీ కొంచెం బాగా పట్టుకోవడానికి. పెరుగు కొంచెం లూజ్గా అవుతుంది అని అనుకుంటే హంకర్డ్ చేసేసుకోవచ్చు. మీరు ఒక గుడ్డలో కట్టేసి నీరంతా వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే గడ్డ పెరుగు వస్తుంది కదా, సో దాంట్లో చేసుకున్నా బాగుంటుంది. బట్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ అది మ్యారినేషన్ అయ్యి దానికి ఆ ఫ్లేవర్స్ పట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇది మనకు రెడీ అయిపోయింది. దీంట్లో చికెన్ సైజ్ అనేది మన ఇష్టం. ఇక్కడ కొంచెం నేను చిన్నగా చేశాను. బయట వెళ్ళినప్పుడు కొంచెం మనకు ఆ టిక్కా సైజులో ఉంటుంది ముక్క. రైట్, సో మనం వెళ్ళినప్పుడు ఆర్డర్ చేస్తే ఏంటంటే ఇవన్నీ కూడా మ్యారినేట్ చేసేసి తర్వాత నెక్స్ట్ ఒక బ్యాటర్ కూడా ఉంటుంది. అది కూడా ఇప్పుడు మనం రెడీ చేసుకుంటాం. ఇవన్నీ మనకు అక్కడ రెడీగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆర్డర్ రాగానే దాంట్లో తీసేసి మనకు డీప్ ఫ్రై చేసి మనకు సర్వ్ చేస్తారనమాట. సో 2 గెస్ట్లు మనకి ఇంటికి వస్తున్నప్పుడు కూడా ఇలాంటివి మనం అన్నీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వాళ్ళు రాగానే టూత్పిక్ అలా గుచ్చేసి డీప్ ఫ్రై చేసి మనం వెంటనే సర్వ్ చేయొచ్చు. అంటే టైం అనేది మనకు అక్కడ సేవ్ అవుతుంది ముందుగా చేసి పెట్టుకోవడం వల్ల. గెస్ట్లతో కానీ చుట్టాలతో కానీ కూడా ఎక్కువ టైం మనం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూర్చొని మనం ముచ్చట్లాడుకోవడానికి ఏమైనా విషయాలు మాట్లాడడానికి టైం కూడా మనకు దొరుకుతుంది అనమాట. రైట్, ఇది పక్కన పెట్టేసి ఇంకో బ్యాటర్ రెడీ చేస్తున్నాను. మనం డీప్ ఫ్రైలోకి వేసే ముందు ఒక్కసారి దాంట్లో అలా డిప్ చేస్తామన్నమాట. ఇక్కడ కార్న్ఫ్లోర్ బ్యాటర్ చేసుకుంటున్నాం. ఓకే, దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం లైట్ ఆ పైన కూడా ఆ ఫ్లేవర్ తగలడానికి. ఓకే, సో దీన్ని ఒక బ్యాటర్లా చేసుకోవాలి, జారుడుగా. కావాల్సితే కొంచెం మైదా కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో రెండు కూడా మనకు ఇక్కడ బ్యాండింగ్ కోసమే వాడతాం కదా.
కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. సో ఇది బజ్జీల పిండిలా కాకుండా దానికంటే కొంచెం లూజ్గా ఉండాలి, జస్ట్ పైన ఒక కోటింగ్ లాగా అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది, అక్కడ మ్యారినేషన్ కూడా అవుతుంది. ఈలోగా బంగాళదుంపల్ని మనం స్లైసెస్లా చేసుకోవాలి, అంటే మామూలుగా చిప్స్కి ఎలా అయితే చేస్తామో ఆ మాదిరి. సో బంగాళదుంప తీసుకొని మనకు కావాల్సిన సైజులో మనకు ఎంతైతే కావాలో అంత చూసుకోవాలి. ఇది కొంచెం నేను ట్రిమ్ చేస్తున్నాను, లెంత్ తగ్గిస్తున్నాను. ఫుల్ లెంత్లో కావాలి, ఎందుకంటే మనకి దాని మధ్యలో ఈ స్టఫ్ అనేది వస్తుంది. లేకుంటే పొటాటో స్లైసెస్ ఉంటాయి కదా ఇంట్లో, దాంతో చేసుకోవచ్చు హ్యాపీగా. మ్యాక్సిమం ఎంత పల్చగా చేసుకోగలుగుతామో అంత పల్చగా చేస్తే బాగుంటుంది. ఇవన్నీ చేసి ముందే స్లైసెస్తో చేసి పెట్టేసుకుంటారు. ఓకే, సో ఇలా మనకు బెండ్ అవుతుందన్నమాట. ఈ మధ్యలో మనకి ఆ పీస్ అనేది వస్తుంది. ఓకే, సో ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిపోయింది. నెక్స్ట్ ఏంటంటే వీటన్నిటి మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒకవైపున ఇది ఇలా ఇన్సర్ట్ చేస్తాం, రైట్. ఇలా అన్నీ చేసి కూడా పెట్టేసుకుందాం ముందుగా. సో కొంచెం పలుచగా ఉన్నాయితే మనకు కొంచెం ఈజీగా బెండ్ అవుతుంది, కాబట్టి నేను స్లైసర్, మీకు ఒకవేళ ఇంత పలుచగా కట్ చేసుకోలేకపోతే స్లైసర్ వాడుకోవచ్చు ఇంట్లో. వీటి మధ్యలో చికెన్ పీస్ మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో నేను ఇక్కడ 2 వేసి పెడుతున్నాను. పెట్టేసి దీంతో మనం ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. సో ఇలా పైనుంచి మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఇది చూడడానికి మధ్యలో బాడీ బటర్ఫ్లై వింగ్స్ లా కనిపిస్తాయి అన్నమాట ఇది. సో ఇలా చేసేసి రెడీ పెట్టేసుకోవాలండి. ఓకే, సో ఇలా గుచ్చేసి, సో దగ్గరికి కాకుండా కొంచెం ఇలా ఓపెన్గా ఉండేట్టు చూసుకోవాలి, రైట్. ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ ఉండాలి. సో చెప్పాను కదా, మనం గెస్ట్ రాకముందు ఇది కొంచెం అలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే వాళ్ళు రాగానే కొంచెం మనం డీప్ ఫ్రై చేసేసి వాళ్ళకి సర్వ్ చేసేయచ్చు. ఫాస్ట్గా అయిపోతుంది, నీట్గా కూడా ఉంటుంది మనకి. ఇదే మాదిరి మనం పన్నీర్తో చేసుకోవచ్చు, మష్రూమ్తో చేసుకోవచ్చు, బ్రోకోలీ లాంటి వాటితో చేసుకోవచ్చు. మెథడ్ సేమ్, మ్యారినేషన్ సేమ్. ఇక్కడ చికెన్ ప్లేస్లో మనకు నచ్చిన వెజ్ కానీ లేకపోతే ప్రాన్స్తో కూడా చేసుకోవచ్చు. కొంచెం టైగర్ ప్రాన్స్ ఉంటే మనకు బాగుంటుంది చూడడానికి కూడా. సో బయట తినే రెస్టారెంట్ ఇంట్లో సాధ్యం కాదు అనేది ఏం లేదు. మీకు మ్యాక్సిమంగా మన షో ద్వారా అన్నీ కూడా రెసిపీలు చూపిస్తున్నాం. రెస్టారెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ కూడా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది. ఎందుకంటే చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మనం రెస్టారెంట్ మనం ప్లాన్ చేసుకుంటే కొంచెం మనకు బడ్జెట్ పరంగా కూడా, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఆలోచించుకున్నప్పుడు ఏంటంటే ఇంట్లో చేసుకుంటే మనకు ఖర్చు అనేది బాగా తగ్గుతుంది అనమాట. తర్వాత ఇంట్లోనే మనకు మంచి అట్మాస్ఫియర్ అది ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అలా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తినడం వేరే, రెగ్యులర్గా అనుకుంటే మనకు కొంచెం ఖర్చు అనేది తడిసి మోపడవుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పిల్లలు అడిగినప్పుడు ఇంట్లోనే చేసి పెట్టారు అనుకోండి, వాళ్ళు బయటికి వెళ్దామనే క్వశ్చన్ వాళ్ళకు రాదు, రైట్. సో ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత ఇక్కడ బ్యాటర్ అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కార్న్ఫ్లోర్. సో ఈ పిండి అంతా కూడా అడుగుకి వెళ్ళిపోతుంది, అంటే కొద్దిసేపు అలా పక్కన పెట్టేస్తే ఒక లేయర్లా ఉండిపోతుంది. మనం ఎప్పుడైనా వాడే ముందు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో దీన్ని ఫుల్గా అలా ఒకసారి డిప్ చేసేసి, ఓకే, ఆయిల్లో వేసేసుకోవడమే.
సో ఫ్లేమ్ అనేది కొంచెం మీడియంగా ఉండాలి, మరీ ఎక్కువగా లేకుండా, సో దట్ మన ప్రోడక్ట్ మాడిపోకుండా ఉంటుంది. చికెన్ కూడా బాగా మ్యారినేట్ అయి ఉంటుంది కాబట్టి లోపల వరకు బాగా ఉడుకుతుంది కూడా అన్నమాట, బాగా మగ్గుతుంది. సో వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపటి తర్వాత వాటిని మనం అన్ని వైపులో అలా తిప్పుకుంటూ మంచి కలర్, అంటే పైన కూడా మీకు బంగాళదుంప తెలుస్తూ ఉంటుంది. ఆ ఫ్రైస్ ఏదైతే మనకు ఆ కలర్ వస్తాయి కదా, చిప్స్, ఆ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో మన బటర్ఫ్లై చికెన్ రెడీగా అయిపోయాయి. సో మంచిగా వేగాయి, మంచి ఆ పొటాటో లేయర్స్ కూడా మనకు మంచి కలర్ వచ్చేసాయి. వీటి మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే, సో ఈ స్నాక్ కూడా ఏంటంటే మనం తినేటప్పుడు ఆ టూత్ పిక్ మనకు హెల్ప్ చేస్తుంది, చేయి కాలుకోకుండా నీట్గా ఉంటుంది. ఇంకొంచెం దీనికి చట్పటా కావాలి అనుకుంటే పైనుంచి కొంచెం ఆమ్చూర్ కానీ లేదా చాట్ మసాలా, లేకపోతే కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలనుకుంటే గరం మసాలా, కొద్దిగా జీరా పొడి, కొంచెం ధనియాల పొడి, ఈ 3 మిక్స్ చేసి పైనుంచి అలా సర్వ్ చేసే ముందు కొంచెం అలా స్ప్రింకిల్ చేస్తే నోట్లో పెట్టుకోగానే ముందు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, సూపర్గా అనిపిస్తుంది అనమాట. కావాలంటే అలా ట్రై చేసుకోండి. ఓకే, సో వేడివేడిగా బటర్ఫ్లై చికెన్ రెడీగా అయిపోయింది మనకి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. బటర్ఫ్లై చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మిరియాల పొడి, నిమ్మరసం, సోయా సాస్, పెరుగు, కార్న్ఫ్లోర్, బంగాళదుంపలు, గరం మసాలా, నూనె. బటర్ఫ్లై చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో సోయా సాస్, నిమ్మరసం, నూనె, చికెన్ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. తర్వాత బంగాళదుంపలను సన్నగా తరుక్కొని వాటి మధ్యలో చికెన్ ముక్క గుచ్చి కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమంలో అద్ది వేడి నూనెలో వేసి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బటర్ఫ్లై చికెన్ రెడీ.